హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ చింటూ వండర్ వ్లాగ్స్. ఈరోజు అయితే మన వీడియోలో నేను పిల్లలకి సెలవులు కదండి, సంక్రాంతి హాలిడేస్లో నేను ఇలా సన్నకార పూసని జంతికలు చేశానండి. చాలా బాగా వచ్చాయి. చూడండి, సౌండ్ కూడా వినిపిస్తుంది కదా, చక్కగా కరకరలాడుతూ చాలా బాగుందండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. 1 కేజీ శనగపిండి తీసుకున్నానండి. 1 కేజీ శనగపిండికి 2 కేజీల వరకు బియ్యపిండి తీసుకుంటే సరిపోతుంది. శనగపిండి కంపల్సరీ మనము జల్లించుకొని తీసుకోవాలి. చూడండి, ఇలా చివరిగా వచ్చిన దాన్ని పక్కన పెట్టేసుకొని మళ్ళీ కొద్దిగా జల్లెల్లో వేసుకొని మళ్ళీ ఉన్నది కూడా అలా జల్లించేసుకున్నానండి. 1 కేజీ శనగపిండి, బియ్యపిండి కూడా అలాగే జల్లించి తీసుకున్నాను. 2 కేజీల బియ్యపిండి అండి. ఈ రెండు ఒక బేషన్లో తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత అల్లము, పచ్చిమిర్చి, అలాగే వాము, ఈ మూడింటిని కలిపి మిక్సీలో లేదంటే రోట్లోనైనా కొంచెం వాటర్ వేసుకొని అలా వాటర్ చూసారా, అట్లా రసం వచ్చేలాగా మనము గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. ఆ వచ్చిన రసాన్ని మనము పిండి వేసుకున్నాం కదా, అందులో వేసేసుకొని మొత్తం పిండికంతా కలిపేలాగా మొత్తం కలిపేసుకోవాలండి. రసం అనేది మొత్తం కలవాలి. తర్వాత ఆ కలుపుకున్న పిండిలోకి పసుపు 2 టీ స్పూన్స్ వేసుకున్నాను. అలాగే ఉప్పు 3 టీ స్పూన్లు వేసుకున్నాను. కారం 4 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఈ స్పైసెస్ అన్నీ కూడా పిండికి పట్టేలాగా చక్కగా మొత్తం ముందే కలిపేసుకోవాలండి. వాము కూడా రసంలోనే వేసేసుకున్నాం కాబట్టి సపరేట్గా వేసే పని లేదు. మళ్ళీ ఆ చక్రాల గిద్దల్లో వేసేటప్పుడు అవి అడ్డం పడతాయి కదా వాము అనేది. సో కాబట్టి మనం రసం చేసి వేసుకున్నాము. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కాగబెట్టిన నూనె అది కూడా పిండికి కలిసేలాగా వేసుకొని కాలుతుందండి, జాగ్రత్తగా కలుపుకోవాలి. పిండంతా కూడా కలిసేటట్లుగా కలుపుకోవాలండి. కలిపినప్పుడు ఒక్క దగ్గరే కాకుండా అలా మొత్తం స్ప్రెడ్ చేస్తూ అలా చూడండి, ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకుంటూ ఉండాలి. వీడియోలో చూపించిన విధంగా అలా ప్రెస్ చేస్తూ మొత్తం కలుపుకుంటూ ఉండాలండి. ఎలా ఉండాలంటే మనకి మిక్చర్ ఎలా ఉండాలంటే అలా ముద్ద చేస్తే ముద్ద అయ్యేలాగా ఉండాలి. అప్పుడు మనకి కరెక్ట్గా ఆయిల్ కానీ మనకి ఇవన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినట్లు. ఇప్పుడు ఆ పిండిలోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చక్కగా పిండి అంతా కూడా ఈవెన్గా మంచిగా వాటర్ అంతా కలిసిపోయేటట్లుగా చక్కగా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి. ఒక్కసారే పోసుకోకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మొత్తం పిండి ముద్దలంతా కలిపేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కొంచెం గట్టిగానే ఉంటుంది, మనకి వేళ్ళకి అంతా కూడా అంటుకుపోతూ ఉంటుంది. వాటర్ పోసుకుంటూ చక్కగా కలిపేసుకోవాలండి. చూడండి, ఇలా మొత్తం ముద్దలాగా కలిపేసుకున్న తర్వాత చూడండి, అలా చక్కగా ప్రెస్ చేస్తే చాలా స్మూత్గా వెళ్ళిపోవాలి. గట్టిగా కాదండి, బాగా లూజ్గా కాదు, సరిపడా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న పిండి ముద్దని ఒక 1/2 అవర్ అలా పక్కన పెట్టేసుకున్న తర్వాత నేను బయట కట్టెల పొయ్యి మీద చేశానండి. అలా పిండి ముద్దని వాటిలో పెట్టేస్తుంటే మా హస్బెండ్ అలా ఆయిల్లో వేసేసారు. చూడండి, అలా వేసేటప్పుడు పొంగు వచ్చింది కదండి, అది ఆ పొంగు తగ్గిపోతూ ఉందంటే ఇక మనకి అది అయిపోయినట్టే. అలా తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. అలాగే మొత్తం అన్నీ కూడా లావు వేసానండి. తర్వాత కొంచెం పిండి మిగిల్చేసి సన్నకార పూస కూడా వేసాను. ఇది కూడా బేషన్లో నుంచి ఆరిపోయిన తర్వాత క్యాన్లోకి వేసుకున్నాను. అలాగే చూడండి, సన్నకార పూస కూడా చాలా బాగా వచ్చింది. చక్కగా అవి అట్లా చూడండి, అవి కరకరలాడుతూ చక్కగా వచ్చాయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి, మేము చక్రాలు అంటాము, జంతికలు అంటారు. సో చాలా బాగా వచ్చాయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేసేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.